పాకిస్తాన్ ఇండియాపై న్యూక్లియర్ వెపన్స్ తో దాడి చేస్తామని బెదిరించింది. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ న్యూక్లియర్ దాడి ఎందుకు చేయలేదు, ఒకవేళ చేస్తే ఏమవుతుంది అని ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ చేయాలంటే ఫస్ట్ పాకిస్తాన్ దర్గాజీ న్యూక్లియర్ సైట్ నుండి బాంబును తీసుకొని అక్కడ నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ టర్నోవా మిసైల్ కాంప్లెక్స్ కి తీసుకెళ్లి అక్కడ అసెంబుల్ చేసి మళ్ళీ ఆ న్యూక్లియర్ వెపన్ ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాబాజ్ అనే లాంచ్ ప్యాడ్ కి తీసుకెళ్లి లాంచ్ చేయాలి. అయితే ఇది మొత్తం చేసే లోపు చాలా సమయం పడుతుంది. ఈ లోపే శాటిలైట్ మూవ్మెంట్ ని క్యాచ్ చేసి అన్ని కంట్రీస్ ని అలర్ట్ చేస్తుంది. దాంతో ఇండియా కూడా అలర్ట్ అయి ఇండియా కూడా తన న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ కి రెడీ చేస్తుంది. ఒకవేళ ఇవన్నీ దాటుకొని పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ తో అటాక్ చేస్తే మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ S-400 రైఫిల్స్, బ్రహ్మోస్ మిసైల్స్ వాటిని గాల్లోనే అంతం చేస్తాయి. కానీ అది దాటుకొని అటాక్ చేస్తే మన భారతదేశంలో దాదాపు 12.7 కోట్ల మంది తక్షణమే చనిపోతారు. రేడియేషన్ వల్ల క్యాన్సర్, పంట నాశనం అవ్వడం, ఆహార కొరత వస్తాయి. అనుశీతకాలం అంటే సూర్యరశ్మి ఆగిపోతుంది, ఉష్ణోగ్రత పడిపోతుంది. దాని తర్వాత భారత్ తిరిగి దాడి చేస్తుంది. ఈ దాడిలో పాకిస్తాన్ ని పూర్తిగా నాశనం చేస్తుంది. కానీ రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ప్రపంచ సంక్షోభంలోకి వెళ్తుంది. కానీ ఇలా జరిగే అవకాశాలే లేవు. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్